అప్సరా రాణి 2025లో 'రాచరికం' అన్న మూవీలో భార్గవి రెడ్డి అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయింది కానీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీ తర్వాత 'హ్యాంగప్' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో కృణాల్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఒక లీడ్ రోల్లో దళపతి విజయ్ లాస్ట్ ఫిలిం 'జననాయగన్'. ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్ ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. సుధాకర్ గారు 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో నాగరాజ్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్కి సుధాకర్ గారికి మంచి. అప్సరా రాణి 2022లో 'డేంజరస్' అన్న మూవీ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత కొన్ని ఫిలిమ్స్కి ఐటెం సాంగ్ చేశారు. 2006 ఒక విచిత్రం అన్న మూవీలో ఆస్పైరింగ్ యాక్టర్గా యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత ఆయన యాక్ట్ చేసిన అప్సరా రాణి హట్ అన్న మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేశారు 'పాపతో పైలమని'. ఆ సాంగ్ అంతగా హిట్ కాలేకపోయింది. అండ్ దాని తర్వాత తను వరలక్ష్మి శరత్కుమార్ తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు 'శివంగి లయన్స్'. ఈ మూవీలో సారికా సింగ్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత అప్సరా రాణి 2024లో 'తలకోన' అన్న మూవీ చేసింది. అయితే ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. దీని తర్వాత అప్సరా రాణి ఏ మూవీ చేయాలనుకున్నా కానీ కొంచెం వరలక్ష్మి శరత్కుమార్ ఎప్పటినుంచో 'మద గజరాజ' అన్న మూవీ చేశారు. ఈ మూవీ అన్నది చాలా ఇయర్స్ నుంచి డిలే అవుతూ వచ్చింది. అయితే ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. 'మౌర్యాని' 2016లో 'జానకి రాముడు' అన్న మూవీలో లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. దాని తర్వాత 'గీతా గోవిందం' మూవీలో విజయ్ దేవరకొండకి సిస్టర్ రోల్లో యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత కొన్ని ఫిలిమ్స్ చేసినా కానీ మౌర్య గారికి హీరో సుధాకర్ 2002లో 'మనసుతో' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత